సరే, వీళ్ళ గురించి పక్కన పెడితే మన ముఖ్యమంత్రి గారి గురించి చూద్దాం ఒకసారి. అంటే మన కాంగ్రెస్ పార్టీ గురించి చూద్దాం. బహుశా నాకు తెలిసినంత వరకు ఇంత షార్ట్ టైంలో శీతాకాల సమావేశాలు ఎప్పుడు జరగలేదండి. అసలు అర్జెంటుగా నిన్న ఎందుకు సభ పెట్టారు? సభలో ఇంతవరకు ఎప్పుడు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ప్రశ్నోత్తరాలు అంటారు. ప్రశ్నోత్తరాలతో సభ ఎప్పుడు స్టార్ట్ అయింది నేనైతే చూడలేదు. ఎప్పుడు సభకు ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక బీఎస్సీ మీటింగ్ ఉంటుంది, ఎన్ని రోజులు ఏంటి అని లెక్కలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవేమి లేకుండా డైరెక్ట్గా సభ స్టార్ట్ చేసేసారు. డైరెక్ట్గా అసలు ఎందుకు పెట్టారు సభ? ఇవాళ హాలిడే అంటే ఎందుకంటే పాపం మన 119 మంది ఎమ్మెల్యేలు భక్తి పార్వశ్యంలో వీళ్ళంతా మునిగి తేల్తారంటే ఇవాళ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కాబట్టి వీళ్ళంతా గుడికి పోవాలంటే ఇవాళ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇవాళే. రేపేమో 31 అంట, న్యూ ఇయర్ ముందు రోజు కాబట్టి 31 కాబట్టి నైటు మరి ఎన్ని బీర్లు తెచ్చుకోవాలి, ఎన్ని మటన్లు తెచ్చుకోవాలి, ఎక్కడ ఫామ్ హౌస్ బుక్ చేసుకోవాలి, ఏడ కూర్చొని తాగాలని చెప్పి ఏర్పాట్లు చేసుకోవాలంటే అందుకని రేపు అసెంబ్లీ ఉండదంట. ఆ తాగిన దిగదు కాబట్టి 1వ తారీఖు మొత్తం అందరూ తాగి బొజ్జు ఉంటారంట, ఆ రోజు కూడా అసెంబ్లీ ఉండదంట. 2వ తారీఖు సభ పెడతారంట, 2, 3, 4, 5 కథం 4 రోజులు. నిన్న అసలు లెక్కలోకే లేదు, నిన్న జరిగింది ఏం లేదు. నిన్న సభ ఊరికే నలుగురులాయి సభ అనమాట. 4 రోజులు. 4 రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యల గురించి మొత్తం డిస్కషన్ చేసేస్తారు. 4 రోజుల్లో మనకందరికీ సమస్యలపై మారిపోద్ది. 4 రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు మొత్తం అద్భుతం అయిపోద్ది. 4 రోజులు. ఇంకా అవసరమైతే ఇంకో 2 రోజులు పెంచుతారంట. మనకి పెద్ద బంపర్ ఆఫర్. ఉదాహరణకి చూసుకుంటే ఇక్కడ మనకి జనవరి 2, 3 పెడితే 4 సండేగా. సండే సభలు పెట్టరు కదా, పెడతారా? పెట్టరు వీళ్ళు. 2, 3 పెడతారు, మళ్ళీ 4 హాలిడే ఇస్తారా? లేకపోతే 3వ తారీఖు సాయంత్రంతోనే ఇంకా సభ నిరవధిక వాయిదా వేస్తారేమో. 2 రోజులు చాలనుకుంటున్నారేమో. 4వ తారీఖు సండే ఏమైనా ప్రత్యేకంగా మరి పెడదాం అనుకుంటున్నారు. ఈసారి తెలియదు, ప్లానింగ్ లేదు, ఏం లేదు. ఎందుకు సభ పెట్టారో అసలు ఏందో మీకన్నా ఒక అర్థం పర్థం, మీకన్నా ఒక క్లారిటీ ఉందా? ఇంకో కీలకమైన వార్త ఏంటంటే మనకి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయంటండి. సో నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు. హైదరాబాద్ మినహా మున్సిపాలిటీ కార్పొరేషన్ జరిపేందుకు సన్నద్ధం. నేటి నుంచి వార్డుల విభజన. 10న తుది ఓటర్ జాబితా వెల్లడి షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి. సో మొత్తానికైతే యాక్చువల్గా మనకి ఫిబ్రవరి 26కి జిహెచ్ఎంసీ వాళ్ళ టైం పీరియడ్ కూడా అయిపోద్ది అనమాట. యాక్చువల్గా 2020 డిసెంబర్లోనే ఎలక్షన్స్ జరిగాయి, కానీ 21 ఫెబ్లో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కదా, 21 ఫెబ్లో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సో అంటే ఇప్పుడు దాని ప్రకారం రేపు ఫెబ్ ఎండింగ్కి జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్ల కాల పరిమితి ముగిసిపోద్ది. సో నా అంచనా ప్రకారం ముందు ఫస్ట్ వీక్లో అంటే జనవరిలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టేస్తారు. మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టేసి ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడతారు. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టి తీరాల్సిందే, జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టి తీరాల్సిందే. అయితే కోర్టులు ఊరుకోవు కాబట్టి వాటిని డిలే చేస్తానికి లేదు, అవి టైం ప్రకారం జరిగిపోతాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు అంత నెసరీ ఏం కాదు. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ని బట్టి మేబీ అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీల గురించి ఆలోచన చేస్తారేమో. సో రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు చేపడతారనే విషయమై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలిక ఎన్నికలను జిహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టేందుకు ఎస్సీసీ కమిషనర్ రాణి కుముదిని సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ నిర్ణయించారు. దీని ప్రకారం జనవరి 10న పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం 2025 అక్టోబర్ 1 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన ఓటర్ జాబితా ఆధారంగా చేసుకొని మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ జాబితా సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. మరి ఇప్పుడు ఈలోపు మన తెలంగాణలో ఎస్ఐఆర్ జరుగుతుంది కదా, సర్రి జరుగుతుంది కదా, మరి అది దీనికి ఎలా చేస్తారు? మరి
ఫైనల్ ఓటర్ జాబితా వాళ్ళు ఇచ్చిన తర్వాత కదా మీరు ఇవ్వాలి. ఎస్ఈసి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాల వివరాల ఆధారంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త వాటి గుర్తింపు ప్రక్రియ 30న మంగళవారం చేపడతారు. 31న బుధవారం వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను విభజిస్తారు. జనవరి 1 నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం, ఓటర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరించడం చేస్తారు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రాజకీయ పార్టీలు సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు చర్చిస్తారు. తర్వాత మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారు విడుదల చేస్తారట. సో పంచాయతీ ఎన్నికల సానుకూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి సిద్ధమవుతుంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ నెల రోజుల్లో చేపట్టే అవకాశం ఉంది. పురపాలిక ఎన్నికల తర్వాత ముందు పరిషత్ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా? పురపాలిక ఎన్నికలు అంటే మనకి దాని ప్రకారం ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే ముందైతే మున్సిపల్ ఎన్నికలే పెట్టేస్తారండి. ఎటువంటి డౌట్ లేకుండా నా అంచనా ప్రకారం ముందైతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. మేబీ అదే జరగచ్చు.